హలో! ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనే లెసన్ నేను ఇంగ్లీష్ గ్రామర్ లెసన్స్ అనే హెడ్డింగ్ కింద టీచ్ చేస్తున్న 6th లెసన్. లెసన్స్ అన్ని సీక్వెల్ గా ఫస్ట్ 20 ఫాలో అయితే మీకు బాగా అర్థమవుతాయి. మీ టోటల్ 10 లెసన్స్ ఉంటాయి. తర్వాత అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్స్ పోస్ట్ చేస్తాను. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. Voice is the form of the verb that shows what a subject does or what is done to a subject. ఈ వాయిస్ అనేది వర్బ్ యొక్క రూపం. ఈ వర్బ్ యొక్క రూపం ఏం చెప్తుంది? సబ్జెక్ట్ ఏం చేస్తాడు అని చెప్తుంది, లేదా సబ్జెక్ట్ కి ఏం జరుగుతుంది అని చెప్తుంది. సో ఏ వర్బ్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్ వెన్ ఇట్స్ ఫార్మ్ షోస్ దట్ వాట్ ఏ సబ్జెక్ట్ డస్. సబ్జెక్ట్ ఏం చేస్తాడు అని చెప్పే వర్బ్ యొక్క రూపాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. A verb is in passive voice when its form shows that what is done to the subject. సబ్జెక్ట్ కి ఏమి జరుగుతుంది చెప్పే వర్బ్ రూపం ఉండే సెంటెన్స్ ను పాసివ్ వాయిస్ అంటారు. సబ్జెక్ట్ ఏం చేస్తాడు యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ కు ఏమి జరుగుతుంది పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ వాట్ ఏ సబ్జెక్ట్ డస్, పాసివ్ వాయిస్ వాట్ ఈస్ డన్ టు ఏ సబ్జెక్ట్. రూల్స్ ఉన్నాయి, వీటికి 5 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, యాక్టివ్ వాయిస్ ఒక సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లోకి మార్చడానికి. రూల్ నెంబర్ 1, ది సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. సారీ, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. సో అంటే ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చి రాయాలి సెంటెన్స్ ని ఫస్ట్. సెకండ్, ABCDEFGH అని ఉన్నాయి. ఈ ప్రతిదీ ఒక్కొక్క టెన్స్ కి ఒక టెన్స్ లో ఉండే సెంటెన్స్ మార్చడానికి రూల్. టెన్స్ 12 కదా, 8 ఎందుకు ఉన్నాయంటే 12 టెన్స్ లో 8కి మాత్రమే పాసివ్ వాయిస్ ఉంటాయి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ కి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి పాసివ్ వాయిస్ ఉంటాయి. 4వది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి పాసివ్ వాయిస్ ఉంటుంది. అలాగే పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి పాసివ్ వాయిస్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి పాసివ్ వాయిస్ ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ లో ఫ్యూచర్ సింపుల్ టెన్స్ కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కి మాత్రమే పాసివ్ వాయిస్ ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి పాసివ్ వాయిస్ లు ఉండవు. సో ఈ టెన్స్ వచ్చినప్పుడు ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ లో ఉండే సెంటెన్స్ పాసివ్ వాయిస్ లోకి మార్చాల్సి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బులు ఇవి రాయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యామ్ కానీ, ఆర్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి బీయింగ్ వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే హ్యావ్, హ్యాస్ ప్లస్ బీయింగ్. పాస్ట్ సింపుల్ టెన్స్ అయితే ఇవి హెల్పింగ్ వర్బులు ఈ విధంగా మారుతాయి అన్నమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్, వర్ వచ్చి బీయింగ్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు చూద్దాం. థర్డ్ పాయింట్, వర్బ్ మస్ట్ బి ఇన్ V3 ఫామ్. ఫస్ట్ది ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయాలి. సెకండ్ది హెల్పింగ్ వర్బ్ ఏ టెన్స్ ని బట్టి ఇలా మార్చాలి. థర్డ్ది వర్బ్ ని V3 రూపంలో రాయాలి. ఫోర్త్ పాయింట్, వర్బ్ పక్కన బై పెట్టాలి. బై షుడ్ బి రిటన్ ఆఫ్టర్ ద వర్బ్. ఫిఫ్త్ పాయింట్, ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. సబ్జెక్ట్ ని తీసిపోయి ఆబ్జెక్ట్ రూపంలో పెట్టాలి. యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఫస్ట్ పాయింట్, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ రాస్తాము. చివరిలో సబ్జెక్ట్ తీసిపోయి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెడతాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమైంది. ఫస్ట్ వన్, షీ సింగ్స్ సాంగ్స్. ఇది యాక్టివ్ వాయిస్, ప్రెజెంట్ సింపుల్ టెన్స్. దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చుతాము. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాను, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చినాం. సెకండ్ పాయింట్, ప్రెజెంట్ సింపుల్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని రావాలి. ఇక్కడ సాంగ్స్ ఉంది కాబట్టి సాంగ్స్ కి ఆర్ సరిపోతుంది. సాంగ్స్ ఆర్. థర్డ్ పాయింట్, వర్బ్ మస్ట్ బి ఇన్ V3 ఫామ్. వర్బ్ ని V3 లోకి మార్చాలి. సింగ్ కి V3, సింగ్ సంగ్.
ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. ఫిఫ్త్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. షీ సింగ్స్ సాంగ్స్. సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్. ఆమె పాటలు పాడును, పాటలు ఆమె చేత పాడబడును అని అర్థం. ఈ విధంగా ఈ రూల్స్ బై హార్ట్ చేసుకుంటే దీని ప్రకారం ఈజీగా మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ ప్లేడ్ చెస్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చాం. చెస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ ఆర్ హ్యాస్ వచ్చి బీన్ రావాలి ప్యాసివ్ వాయిస్. సో చెస్ కి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్. చెస్ హ్యాస్ బీన్. థర్డ్ పాయింట్ వర్బ్ మస్ట్ బీ ఇన్ V3 ఫామ్. ప్లేడ్. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. బై. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయాలి. దెమ్. దే సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ దెమ్. చెస్ హ్యాస్ బీన్ ప్లేడ్ బై దెమ్. వాళ్ళ చేత చెస్ ఆడబడను అని అర్థం. థర్డ్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలి? ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చినాం. సెకండ్ పాయింట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు వాజ్ ఆర్ వర్బ్ వచ్చి హెల్పింగ్ వర్బ్ బీయింగ్ వస్తుంది. సో పిక్చర్ కి వాజ్ సరిపోతుంది. పిక్చర్ వాజ్ బీయింగ్. థర్డ్ పాయింట్ వర్బ్ మస్ట్ బి V3 ఫామ్. వర్బ్ ని V3 గా రాయాలి. డ్రాన్. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేయాలి. ఐ వాజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ ప్యాసివ్ వాయిస్. ఏ పిక్చర్ వాజ్ బీయింగ్ డ్రాన్ బై మీ. నా చేత ఒక బొమ్మ గీయబడుతూ ఉండెను అని అర్థం. ఫోర్త్ ఎగ్జాంపుల్, యూ కెన్ డ్రైవ్ ఏ కార్. ఫస్ట్ ది ఏ కార్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అయితే విల్ బి వస్తుంది. అలాగే ఇందులో కెన్ అంటే కెన్ బి వస్తుంది. ఏ కార్ కెన్ బి. థర్డ్ పాయింట్ వర్బ్ ని V3 గా రాయాలి. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ V3. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. యూ కెన్ డ్రైవ్ ఏ కార్ కి ప్యాసివ్ వాయిస్ ఏ కార్ కెన్ బి డ్రివెన్ బై యూ. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, షీ ఈజంట్ సెల్లింగ్ యాపిల్స్. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాయాలి. సెకండ్ పాయింట్ ఇది షీ ఈజంట్ సెల్లింగ్ యాపిల్స్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నెగిటివ్ ఫామ్ లో ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి ఏం రాస్తాం? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ వస్తుంది. షీ ఈజంట్ సెల్లింగ్ యాపిల్స్ పెట్టినాము, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మార్చినాము. యాపిల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అండ్ బీయింగ్ వస్తుంది. ఆర్ అండ్ బీయింగ్. థర్డ్ పాయింట్ సెల్ యొక్క V3 రూపం సోల్డ్. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. షీ ఆబ్జెక్ట్ ను హర్ రైట్. యాపిల్స్ ఆర్ అండ్ బీయింగ్ సోల్డ్ బై హర్. యాపిల్స్ ఆమె చేత అమ్మబడుతూ ఉండడం లేదు అని అర్థం. ఈ విధంగా ఈ రూల్స్ బై హార్ట్ చేసుకుని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కు ఈ 8 టెన్సుల్లో ఏవి ఇచ్చినా రాయొచ్చు. మిగతా 4 టెన్సులకు ప్యాసివ్ వాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని సేమ్ రూల్స్ యూజ్ చేసి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ది డూ యూ బ్రింగ్ కాఫీ. ఇది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. దీనికి ప్యాసివ్ వాయిస్ గా మార్చాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ కాఫీ, దీన్ని సబ్జెక్ట్ గా మార్చాలి. సెకండ్ ది డూ వచ్చేది ప్రెజెంట్ సింపుల్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్ గా రావాలి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చేది. కానీ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందర రావాలి కాబట్టి
ఈజ్ సబ్జెక్ట్ ముందర పెట్టినాం. ఈజ్ కాఫీ. థర్డ్ పాయింట్ బ్రింగ్ అనే వర్బ్ V3 ఫామ్ లో పాస్ట్ పార్టిసిపల్ గా రాయాలి. బ్రాట్. ఫోర్త్ పాయింట్ బై. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చిన. డూ యూ బ్రింగ్ కాఫీ? ఈజ్ కాఫీ బ్రాట్ బై యూ? సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ బైట్ హిమ్? ఇది పాస్ట్ సింపుల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చిన. హిమ్ సబ్జెక్ట్ ఫ్రమ్ హీ. సెకండ్ పాయింట్ పాస్ట్ సింపుల్ టెన్స్ లో వాజ్ గాని వర్ గాని హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ హీకి వాజ్ సరిపోతుంది కాబట్టి వాజ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ ముందర వస్తుంది హెల్పింగ్ వర్బ్. థర్డ్ పాయింట్ బైట్ యొక్క V3 బిటెన్. ఫోర్త్ పాయింట్ వర్బ్ తర్వాత బై ఉండాలి. ఫిఫ్త్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చింది. డిడ్ యూ బైట్ హిమ్ కి వాజ్ హీ బిటెన్ బై యూ అయిపోయింది ప్యాసివ్ వాయిస్. థర్డ్ ఎగ్జాంపుల్, won't you learn English? ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్ నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అన్నమాట. won't you learn English. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చినాము. సెకండ్ పాయింట్ ఫ్యూచర్ టెన్స్ లో ఫ్యూచర్ సింపుల్ విల్ బి రావాలి. విల్ బి రావాలి. ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి వోంట్ అంటే వోంట్ బి ఇక్కడ అంటే సబ్జెక్ట్ ముందర పెట్టాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి రెండు హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఒకటి ముందర ఫస్ట్ వచ్చేది ముందర పెడతాం అన్నమాట. విల్ బి ముందర రెండు ముందర పెట్టాం మేడం. వోంట్ ఇంగ్లీష్ బి. థర్డ్ పాయింట్ వర్బ్ ని V3 గా రాయాలి. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. ఫిఫ్త్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాయాలి. వోంట్ యు లెర్న్ ఇంగ్లీష్? won't English be learned by you? I think the passive voice. Fourth example, who are buying apples? ఇది present continuous tense who question. దీన్ని passive voice గా మార్చాలి. ఫస్ట్ పాయింట్ ఏమి ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చినాం. యాపిల్స్. సెకండ్ పాయింట్ present continuous tense లో am is are వచ్చి being వస్తుంది. ముందర ఆర్ పెట్టినాం, ఇక్కడ బీయింగ్ పెట్టినాం, రెండు ముందర పెట్టాం. మేడం ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో మొదట వచ్చే రియల్ హెల్పింగ్ వర్బ్ పెట్టాం, దాన్ని ముందర పెట్టేసి ఇంకొకటి ఇక్కడ పెట్టేస్తాం. ఆర్ యాపిల్స్ బీయింగ్. థర్డ్ పాయింట్ బైయింగ్, బైకి V3 బాట్. ఆర్ యాపిల్స్ బీయింగ్ బాట్. ఫోర్త్ పాయింట్ ఏమి బై వర్బ్ ముందర బై రావాలి. ఫిఫ్త్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ కోసమే హూ క్వశ్చన్ అడిగింటాం కాబట్టి ఇక సబ్జెక్ట్ రాదు కాబట్టి ఇంకా లాస్ట్ లో ఉండే బై కూడా ముందర పెట్టేసి హూని హూమ్ చేస్తాం. బై హూమ్ ఆర్ యాపిల్స్ బీయింగ్ బాట్. ఎవరి చేత యాపిల్స్ తీసుకొని రాబడుతున్నాయి అని అర్థం. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, హూ విల్ హ్యావ్ డ్రివెన్ ద కార్? ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫస్ట్ పాయింట్ ది కార్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చినాము. సెకండ్ పాయింట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ వచ్చి బీన్ వస్తుంది. సో కార్ ముందర విల్ రాసి హ్యావ్ బీన్ సబ్జెక్ట్ తర్వాత రాస్తాం. విల్ హ్యావ్, విల్ ద కార్ హ్యావ్ బీన్. థర్డ్ పాయింట్ డ్రివెన్ V3 రూపం ఉంది, అలాగే పెట్టాం. ఫోర్త్ పాయింట్ బై, బై ముందర పెట్టేసి హూని హూమ్ చేస్తాం. బై హూమ్ విల్ ద కార్ హ్యావ్ బీన్ డ్రివెన్? ఎవరి చేత కారు నడపబడి ఉండును అని అర్థం. సిక్స్త్ ఎగ్జాంపుల్, వాట్ డిడ్ రాము లెర్న్? మనం ముందుగానే చెప్పినాను సెకండ్ లెసన్ లో వాట్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ కోసం అడుగుతామని. వాట్ డిడ్ రాము లెర్న్? ఇది పాస్ట్ సింపుల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వాట్ క్వశ్చన్. సో ఆబ్జెక్ట్ ఉండదు. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయాలి, కానీ ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఆ పాయింట్ వదిలేయాలి. సెకండ్ పాయింట్
పాస్ట్ సింపుల్ టెన్స్ అయితే వాజ్ గాని వర్ గాని రావాలి. ఇక్కడ వాజ్ పెడతాము. థర్డ్ పాయింట్ లర్న్ యొక్క V3 లెర్న్డ్, వాట్ వాజ్ లెర్న్డ్. ఫోర్త్ పాయింట్ వర్బ్ తర్వాత బై పెట్టాలి. ఫిఫ్త్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయాలి. వాట్ వాజ్ లర్న్డ్ బై యూ, నీ చేత ఏమి నేర్చుకోబడెను అని అర్థం. సెవెంత్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాట్ క్వశ్చన్. సో ఫస్ట్ వాట్ ఇలాగ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మార్చడానికి అంటే కాబట్టి ఫస్ట్ రూల్ ఫాలో చేయాలి వాట్ క్వశ్చన్ లో, మిగతావన్నీ రూల్స్ ఫాలో కావాలి. సిక్స్త్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ సింపుల్ టెన్స్ కాబట్టి వాజ్ గాని వర్ గాని రావాలి. వాజ్ పెట్టుకుంటాం. వాట్ వాజ్. థర్డ్ పాయింట్ లర్న్ యొక్క V3. ఇది అయిపోయింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సెవెంత్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాట్ క్వశ్చన్. వాట్ అలాగే పెట్టేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఈజ్ బీయింగ్ రావాలి. వాట్ ఈజ్ బీయింగ్. థర్డ్ పాయింట్ డూ కి V3 డన్. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాయాలి. యూకి యూ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్రణం ఆబ్జెక్ట్ ప్రణం ఒకటే యూ. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈజ్ బీయింగ్ డన్ బై యూ, నీ చేత ఏమి చేయబడుతున్నది అని అర్థం. ఎయిత్ ఎగ్జాంపుల్ when has he dug the well, ఇది present perfect tense when question. Subject plus have has plus V3 plus object. Interrogative sentence కాబట్టి సబ్జెక్ట్ ముందర హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. వెన్ క్వశ్చన్ వెన్ ఇలాగే పెట్టాలి. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చాలి. సెకండ్ పాయింట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాస్ బీన్ వస్తుంది. రెండు హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు మొదట వచ్చేదాన్ని సబ్జెక్ట్ ముందర పెడతాం ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో. వెన్ హ్యాస్ ద వెల్ బీన్. థర్డ్ పాయింట్ V3 గా మార్చాలి వర్బ్ ని. V3 గానే ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. వెన్ హ్యాస్ ద వెల్ బీయింగ్ డగ్ బై హిమ్. నైన్త్ ఎగ్జాంపుల్ వై షుడ్ వీ బ్రింగ్ కాఫీ. వై అలాగే పెడతాం. కాఫీ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చినాము. షుడ్ వచ్చినప్పుడు షుడ్ బి రావాలి. షుడ్ సబ్జెక్ట్ ముందర పెడతాం, బి ఇక్కడ రాస్తాం. వై షుడ్ ద కాఫీ బి. బ్రింగ్ కు V3 బ్రాట్. వర్బ్ తర్వాత బై పెడతాం. బ్రాట్ బై. లాస్ట్ లో సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాం. వి ఆబ్జెక్ట్ లో అస్. వై షుడ్ ద కాఫీ బి బ్రాట్ బై అస్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ని ఎలా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి మార్చాలి అని. ఇంపరేటివ్ సెంటెన్స్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని అలాగే ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇది యాక్టివ్ వాయిస్ లో స్ట్రక్చర్. అదే ప్యాసివ్ వాయిస్ లో అయితే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇంపరేటివ్ సెంటెన్స్ కి. ఫస్ట్ ఎగ్జాంపుల్ డ్రింక్ కాఫీ. లెట్ ద కాఫీ బి డ్రంక్. కీప్ సైలెన్స్ ప్యాసివ్ వాయిస్. లెట్ ద సైలెన్స్ బి కెప్ట్. స్ట్రక్చర్ ఫాలో కావడం అంతే. నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మార్చాలి. నెగిటివ్ ఇంపరేటివ్ అంటే డోంట్ వస్తుంది. డోంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. డోంట్ కిల్ ద స్నేక్. ఇన్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మాత్రం నాట్ వస్తుంది నెగిటివ్. బి నాట్ ప్లస్ V3. డోంట్ కిల్ ద స్నేక్. లెట్ ద స్నేక్ బి నాట్ కిల్డ్. ఇది నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ గా మార్చే పద్ధతి. నెక్స్ట్ కొన్ని టిపికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంతా బాగా ఉపయోగపడతాయి. ఇవి చూడండి. వీటిని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలి.
First example, you ought to open the windows. Yes, first one. The windows ought to be. The windows ought to be opened by you. Second example, I remember my father taking me to the zoo. I remember being taken to the zoo by my father. Who wrote it? Who was it written by gani? By whom was it written gani rayali. What caused this crack? What was this crack caused by? This crack ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసినాం, పాస్ట్ సింపుల్ టెన్స్ కాబట్టి వాజ్ పెట్టినాము, V3 తర్వాత వర్బ్ తర్వాత బై పెట్టినాం. స్మోక్ ఫిల్ ద రూమ్, పొగ నిండింది రూమ్ అంతా. ది రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ స్మోక్ బై రాధిక. స్మోక్ ఫిల్డ్ ద రూమ్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసినాం. ద రూమ్ పాస్ట్ సింపుల్ టెన్స్ కాబట్టి వాజ్ గాని వర్బ్ గాని వస్తుంది. వాజ్ సరిపోతుంది రూమ్ కి. V3 రాయాలి, ఫిల్డ్ కి V3 ఉంటే బై స్మోక్ అను, విత్ స్మోక్ అంటాం. నెక్స్ట్, పెయింట్ కవర్డ్ ద క్లాక్. ద లాక్ వాజ్ కవర్డ్, ఇది కూడా విత్ పెయింట్, బై పెయింట్ కాదు. ఇక్కడ ఒక నోట్ ఉంది, గమనించండి. When a verb plus preposition plus object combination is put into the passive, the preposition will remain immediately after the verb. వర్బ్ తర్వాత ఏదైనా ప్రిపోజిషన్ వచ్చినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు కూడా వర్బ్ తర్వాతనే ఉంచాలి అని అర్థం. 7th ఎగ్జాంపుల్ అది. We must write to him. ఆబ్జెక్ట్ ఇక్కడ he, మస్ట్ వచ్చినప్పుడు మస్ట్ బి, వర్బ్ యొక్క V3 ఇటు ఇలాగే పెట్టాలి. He must be written to by husband, right? You can play with these cups quite safely. ఇక్కడ మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లకి సెంటెన్స్ మార్చేటప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ మెయిన్ చూసుకుంటాం. మిగతావి ఈ అడ్వర్బ్లు కానీ ప్రిపోజిషన్ ఫ్రేజ్లు కానీ టు ఇన్ఫినిట్లు కానీ వచ్చినప్పుడు వాటిని అలాగే ఆ ప్లేస్ లో పెట్టేస్తాం అంతే. ఇప్పుడు చూడండి, యూ కెన్ ప్లే విత్ దీస్ కప్స్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ మార్చినాము. కెన్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ లో కెన్ బి వస్తుంది. వర్బ్ యొక్క V3, ప్లే వర్బ్ తర్వాత విత్ ఉంటే అది అలాగే పెట్టేస్తాం. ప్లేడ్ విత్, క్వైట్ సేఫ్లీ, ఇవి రెండు ఇలాగే రాసేస్తాం. Adverbs. These cups can be played with quite safely. 9th example. They threw away the old newspapers. Old newspapers object ni subject గా రాసినాము. V3 అంటే పాస్ట్ సింపుల్ టెన్స్, ఇది వాజ్ గాని వర్బ్ గాని రావాలి, హెల్పింగ్ వర్బ్. న్యూస్ పేపర్స్ ప్లూరల్ కాబట్టి వర్బ్ వచ్చింది. త్రూ కి V3, థ్రోన్. V3 తర్వాత సబ్జెక్ట్ వర్బ్ తర్వాత వచ్చిన ప్రిపోజిషన్ అలాగే పెట్టేస్తాం. ది ఓల్డ్ న్యూస్ పేపర్స్ వర్ థ్రోన్ అవే బై దెమ్. ఈ బై ఏజెంట్ ఇంపార్టెంట్ అయితేనే రాయాలి, కొన్ని ప్లేస్ లో అవసరం లేదు. 10th one. He looked after the children well. ఆబ్జెక్ట్ ద చిల్డ్రన్, పిల్లలు చిల్డ్రన్ అంటే కాబట్టి వర్ రాస్తుంది. ద చిల్డ్రన్ వర్ వెల్ లుక్డ్ ఆఫ్టర్, ఇది ఇలాగే రాయాలి ఈ సెంటెన్స్. నెక్స్ట్ వన్ 11. We hope that now they will call off the strike. In passive voice leki, it is hoped that the strike will now called off. 12. Please help me ni passive voice lo, you are requested to help me. I know him passive voice lo, he is known to me. ఇవి ఇలాగ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. టీచర్స్ సే దట్ అవర్ ఆఫీసర్ ఈజ్ ఆనెస్ట్. అవర్ ఆఫీసర్ ఈజ్ సెడ్ టు బి ఆనెస్ట్, లేదా ఇట్ ఈస్ సెడ్ బై ద టీచర్స్ దట్
Our officer is honest. 15th example. He let people cheat him. He let himself be cheated. 16th example. Milk tastes sweet. Milk is sweet when it is tasted. ముందుగానే చెప్పినట్టు ఇవి టిపికల్ ఎగ్జాంపుల్స్. వీటిని ఎలా రాస్తున్నామో గమనించి గుర్తుపెట్టుకోవాలి. హెల్ప్ మీ, దీని ప్యాసివ్ వాయిస్. యు ఆర్ ఆర్డర్డ్ టు హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ వచ్చిందనుకో యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. వర్క్ హార్డ్, యు ఆర్ అడ్వైజ్డ్ టు వర్క్ హార్డ్. Let us go out for a walk. It is suggested that we should go out for a walk. Let me do it. Let it be done by me. You may go now. You are permitted to go now. Sit quietly. You are ordered to sit quietly. You ought to respect your elders. Your elders ought to be respected. Next, two objects. Sometimes a transitive verb may have two objects. ఒక transitive verb అంటే ఆబ్జెక్ట్ అవసరమైన వర్బ్ లో రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. రాజు గేవ్ ద బెగ్గర్ ఏ రూపీ. ఇందులో టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ద బెగ్గర్ ఒకటి, ఏ రూపీ ఒకటి. ఇప్పుడు ఆన్సర్ టు ద వాట్ క్వశ్చన్. ఇప్పుడు వర్బ్ గేవ్, దీనికి వాట్ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ గా వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. గేవ్, రాజు గేవ్. రాజు ఏమి ఇచ్చినాడు? ఏ రూపీ ఇచ్చినాడు. సో ఏ రూపీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆన్సర్ టు హూమ్ ఆర్ ఫర్ హూమ్, ఎవరికి ఇచ్చినాడు అని గేవ్ క్వశ్చన్ వేసుకుంటే వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి ఇచ్చినాడు? ద బెగ్గర్కి ఇచ్చినాడు. సో అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. Usually the indirect object comes before direct object. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కంటే ముందే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. రాజు gave the beggar a rupee. I shall send him a message. Send, పంపడం. ఎవరికి? ఏం పంపినావు? మెసేజ్ పంపినావు. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి పంపినావు? అతనికి పంపినావు. సో ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ముందే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే వర్బ్ తర్వాతనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఐ షాల్ టెల్ యూ ఏ స్టోరీ, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. యూ డైరెక్ట్, ఏ స్టోరీ డైరెక్ట్ ఆబ్జెక్ట్, యూ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. విల్ యూ మేక్ మీ ఏ కప్ ఆఫ్ టీ. ఏ కప్ ఆఫ్ మేక్, ఏం చేయాలి? ఏ కప్ ఆఫ్ టీ, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి చేయాలి? మీకి. కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. The above sentences may be rewritten with the direct object first, followed by a preposition and the indirect object. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చి డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేటట్టు రాయొచ్చు. ఏమంటే తర్వాత వచ్చేదానికి ప్రిపోజిషన్ పెట్టాలి. చూడు, ఐ షాల్ సెండ్ హిమ్ ఏ మెసేజ్ ని ఇలా రాయొచ్చు. ఐ షాల్ సెండ్ ఏ మెసేజ్ టు హిమ్. ప్రిపోజిషన్ పేజ్ యూజ్ చేయడం ద్వారా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని చివరికి తీసుకొని రావచ్చు, ప్రిపోజిషన్ యూజ్ చేయడం ద్వారా. ఐ షాల్ టెల్ ఏ స్టోరీ టు యూ. ఐ షాల్ టెల్ యూ ఏ స్టోరీని ఈ స్టోరీ ఫస్ట్ వచ్చేటట్లు ఇలా రాయొచ్చు. ఐ షాల్ టెల్ యూ ఏ స్టోరీ. ఐ షాల్ టెల్ ఏ స్టోరీ టు యూ. విల్ యూ మేక్ ఏ కప్ ఆఫ్ టీ ఫర్ మీ. దీన్ని చివరికి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక సెంటెన్స్ లో టూ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, వాటిని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చడం ఎలా? ఫస్ట్ ఎగ్జాంపుల్, గోపాల్ గేవ్ మీ ఏ ప్రెజెంట్. ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నాం. సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా, ఈ రెండింటిలో ఏదైనా. ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఐ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ వర్బ్ వస్తుంది. ఐ వాజ్ వర్బ్ యొక్క V3, గివెన్, ఐ వాజ్ గివెన్,
ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ఇలాగే పక్కన పెట్టేయాలి. ఐ వాజ్ గివెన్ ఏ ప్రెజెంట్, వర్బ్ తర్వాత బై రాయాలి, లాస్ట్ లో సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఐ వాజ్ గివెన్ ఏ ప్రెజెంట్ బై గోపాల్. అలాగే ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా మార్చి కూడా చేయొచ్చు. ప్రెజెంట్ వాజ్ గివెన్, ఇప్పుడు దీనికి టు మీ రాయాలి, టు మీ బై గోపాల్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ప్రక్కన అలాగే ఉండిపోతుంది. కానీ ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కి ప్రిపోజిషన్ పెట్టి రాయాలి. అదే ఇక్కడ ఈచ్ సెంటెన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ద ప్యాసివ్ in two ways. Either of the subjects can be made the subject of the passive verb and the other can be retained as an object. రెండిట్లో ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మిగతాది అలాగే ఉంటుంది వర్బ్ తర్వాత అని అర్థం. It is more natural in English to make a personal object. Personal object అంటే indirect object the subject of the passive. అంటే ఈ ఫస్ట్ది అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తీసుకోవడం నేచురల్ గా కనిపిస్తుంది అని అర్థం. He wrote me a long letter. ఇందులో ఏ లాంగ్ లెటర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని తీసుకుందాం సబ్జెక్ట్. మీ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేస్తే ఐ అవుతుంది. వాస్ సింపుల్ టెన్స్ కాబట్టి వాజ్ వర్ రావాలి, ఐకి వాజ్ సరిపోతుంది. ఐ వాజ్, రోట్ కి V3, వర్బ్ ని V3 గా రాయాలి కాబట్టి రోట్ కి V3 రిటర్న్. ఇంకొక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇలాగే వర్బ్ పక్కన పెట్టేయాలి. ఫోర్త్ పాయింట్ వర్బ్ పక్కన బై పెట్టాలి. లాస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఐ వాజ్ రిటర్న్ ఏ లాంగ్ లెటర్ బై యూ. అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తీసుకుంటే ఏ లాంగ్ లెటర్ వాజ్ రిటర్న్, ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇలాగే రాయాలి, ప్రిపోజిషన్ పెట్టి రాయాలి. ఏ లాంగ్ లెటర్ వాజ్ రిటర్న్ టు హిమ్, టు మీ బై హిమ్. Last example, Gandhiji taught us the doctrine of non-violence. So, as indirect object, the doctrine of non-violence, direct object. First indirect object తీసుకుంటాం. We was were, we అంటే మనము కాబట్టి were సరిపోతుంది. We were taught the, ఇంకొక ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇదంతా ఇలాగే రాస్తాను. We were taught the doctrine of non-violence, fourth point by, last point Gandhiji. We were taught the doctrine of non-violence by Gandhiji. అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా తీసుకుంటే ది డాక్ట్రిన్ ఆఫ్ నాన్ వైలెన్స్ వాజ్ టాట్ టు అస్ బై గాంధీజీ. ఈ విధంగా టూ ఆబ్జెక్ట్స్ ఉండే సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉందా ప్యాసివ్ వాయిస్ లో ఉందా ఎలా కనుక్కోవాలి? ఏ సెంటెన్స్ లో అయితే బీ ఫార్మ్స్ తర్వాత V3 వస్తుందో ఆ సెంటెన్స్ లు ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయని అర్థం. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, బీ, బీన్, బీయింగ్. వీటి తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వచ్చిందంటే అవి ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ లో ఉన్నట్టు లెక్క. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. My name is Srinivas Reddy. If you like my lessons, please subscribe, like and share it with your friends. Thank you. Goodbye.